హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మన ఇంట్లో ఉన్న వెండి వస్తువులను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ తినే సోడాని తీసుకోండి. తినే సోడా వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వెండి వస్తువులు పెద్దవి అయితే ఒక నిమ్మకాయను కూడా దాంట్లో మిక్స్ చేసుకోండి. అదే తక్కువ వెండి వస్తువులు అయితే ఒక బద్ద అయితే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ సరుపును వేసుకోండి. ఏ సరుపు అయినా పర్వాలేదండి, యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మన వెండి పట్టాలన్నిటిని వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి స్పూన్తో. ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచిన తర్వాత వాటర్ అనేవి బ్లాక్ కలర్లో మారిని చూడండి. ఆ వాటర్ అనేవి చల్లారిన తర్వాత మనం ఒక స్పూన్ సహాయంతో వెండి వస్తువుని తీసి కొంచెం సర్ఫ్తో మనం రోజు యూజ్ చేస్తాం కండి ఆ బ్రష్తో ఒకసారి ఆ సర్ఫ్ని అంటించుకొని రుద్దండి. అలా రుద్దడం వల్ల ఇంకా మనం మెరుగుపట్టించినట్టే ఉంటాయండి మన పట్టాలు. చూడండి వీడియోలో ఎంత మురికి ఆ ప్లేట్ పైన ఉంటుందండి. అలా పైన కింద రుద్దిన తర్వాత చూడండి చేతి నిండా మురికే ఉందండి. రుద్దిన తర్వాత మనం మంచి వాటర్ తీసుకొని మన పట్టాలని ఇంకోసారి క్లీన్ చేసుకున్నట్లయితే పట్టాలు మెరుగుపట్టించినట్టే తళతళ మెరిసిపోతాయండి. ఒకవేళ మన ఇంట్లో సరుపులు అయిపోయిందంటే మన బట్టలకి యూజ్ చేసే సబ్బు ఉండిద్ది కండి, దాంతో అయినా ఒకసారి రుద్దుకోవచ్చండి. వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని చూడండి ఎంత మెరిసిపోతున్నాయో మన వెండి పట్టీలు అనేవి. మనం ఒకసారి క్లీన్ చేసుకుంది తేడా మీరే చూడండి. క్లీన్ చేసుకున్నవి వైట్గా ఉన్నాయి, క్లీన్ చేయనివి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్